నువ్వు పరిచయం కాకముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది. కానీ నువ్వు పరిచయం అయ్యాక నా సెల్ ఫోన్ పక్కనే ఉంటుంది. దానికి కారణం నీ దగ్గర నుండి వచ్చే మెసేజ్ కాల్స్ కోసం మాత్రమే. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చనిపోతుంటే పిచ్చివాళ్ళు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటో అనుభవిస్తుంటే తెలుస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు 1,00,000 సార్లు అడుగుతారు, తిన్నావా తిన్నావా అని. కానీ ప్రేమలో లేనప్పుడు నువ్వు తిన్నావా లేదా అని కూడా అడగరు, ఎలా ఉన్నావని కూడా అడగరు. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధ అనుభవించే వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇష్టమైన వాళ్ళు మనల్ని నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం. కోపంలో ఒక్క మాట అనగానే మనలో మనమే నలిగిపోతాం. కానీ వాళ్ళ మీద ప్రేమ ఏ మాత్రం పోదు. అదే స్వచ్ఛమైన ప్రేమ అంటే. నువ్వు నాకు కావాలి, నిమిషానికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు, లైఫ్ లాంగ్ ఆ మాట మీద నిలబడటానికి నువ్వు నాకు కావాలి. నాకు ఆనందం వచ్చినప్పుడు హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడానికి కాదు, ఆ బాధలో ఉన్నప్పుడు నా తలను నిరుమి ఐ విత్ యూ అని చెప్పడానికి నువ్వు నాకు కావాలి. పుట్టినరోజు అందరికంటే ముందు విష్ చేయడానికి కాదు, నా జన్మ నీకోసమే అని 100 ఏళ్ళు ప్రేమ చూపించడానికి నువ్వు నాకు కావాలి. గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవడానికి కాదు, నా జీవితాన్ని నీకే గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వు నాకు కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి.